ఓకే. సారీ గైస్. ఇప్పటివరకు నేను రికార్డింగే స్టార్ట్ చేయలేదు. సో, మీకు ఒకవేళ వైల్ లూప్ మీద ఇంకా ఇంకొకసారి కావాలి అని అనుకుంటే ప్లే లిస్ట్ ఉంది వీఎల్ఆర్ ట్రైనింగ్‌లో. ఆ ప్లే లిస్ట్ ఒక్కసారి చూడండి ప్లీజ్. ఓకే. ప్లే లిస్ట్‌లో ఈ వైల్ లూప్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఒక్కసారి చూడండి. సేమ్ దీంట్లోనే. మరి ఒకసారి మీరు ఎట్లాగో రోజు అటెండ్ అవుతారు కాబట్టి ప్లీజ్ రిమెంబర్ టు రిమైండ్ మీ. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. చలో గైస్. సో ఏమైంది? యాహ్! సో రిడక్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా ప్రొసీజర్ ఉండేది. చాలా చాలా హెవీ ప్రొసీజర్ అన్నమాట. ఆ ప్రొసీజర్ అంతా రోజు చేయడం అంటే సీ ఫస్ట్ టైమ్ నేను చేసినప్పుడు అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో ఏంటి కోడ్ కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం, పంపించేస్తాం. బట్ వెన్ ఐ వాస్ టీచింగ్ దట్ కాన్సెప్ట్ నాకు ఆ గ్రిప్ రావట్లే. నాకు ఆ ఫీల్ రాలేదసలు. ఏదో కంఫర్ట్ లేదు నాకు. నేను మిగతా టాపిక్స్ అన్నీ చెప్పినంత కంఫర్టబుల్‌గా నేను ఇది ఎందుకు చెప్పలేకపోతున్నానని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అన్నమాట. అంతే. ఆ రోజు క్లాస్ అబ్రప్ట్‌గా స్టాప్ చేశా నేను. నేను ఈరోజు చెప్పను ఈ టాపిక్ రేపు చెప్తా అని. ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకుంటూ ఆ రోజు ఏ రిడక్స్ వర్క్ ఉంటే అంత రిడక్స్ వర్క్ నేనే తీసుకొని చేశా. మొత్తం ఎంతుంటే అంత. దాని గురించి మొత్తం నాకు కావాలి అనేటట్టు. సో, అట్లా మీకు కంఫర్ట్ రావాలి అనంటే దీని మీద ఎన్ని ప్రోగ్రామ్‌లుంటే అన్ని ప్రోగ్రామ్‌లు తీసుకురా. కమ్ ఆన్. ఐ వాంట్ డూ దట్ అనేటట్టుగా మీరు మారిపోవాలమ్మా. అప్పుడు మీకు యాక్చువల్ గ్రిప్ వస్తది. ఓకే. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ మీకు మీరు క్రాక్ చేయాలి. మీరు 2+ ఇయర్స్, 4+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళతోటి మనము ఫైట్ చేయాలి అనంటే మనము చాలా పని చేయాలి ఈ టైంలో. ఏమా? ఓకే. ఓకే. థాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. సో, నౌ ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఏంటి కోడ్ అనంటే ఐ వాంట్ టు ప్రింట్ నేను ఈ కోడ్‌ని మీ అందరికి కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ. ఇది లైవ్ అనుకోండి. ఇంకేం లేదు మీకు. చాట్ లోపల అందరికీ పంపిస్తున్నాను కోడ్‌ని. నేను అడిగిన దాన్ని అడిగినట్టు రాసేసేయండి. సేమ్ కోడ్‌నే మోడిఫై చేయాలి. ఇక్కడ ఏం చేయనవసరం లేదు మీరు. కోడ్‌ని మోడిఫై చేస్తే సరిపోతుంది. అంతే. ఓకే. యాహ్! ఇప్పుడు నాకు ఐ యూ హావ్ టు ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ 15 టు 34. 15 నుంచి ఓకే 23 వరకు. 15 నుంచి 23 వరకు నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మనము ఈ కోడ్‌లో ఏమేం చేంజెస్ చేయాలి? అంతే. ఇప్పుడు నేను పంపించిన కోడ్ ఉంది కదా! ఆ కోడ్‌లో మీరు ఏమేం చేంజెస్ చేస్తే మనకి 15 నుంచి స్టార్ట్ అయ్యి 23 వరకు ప్రింట్ అవుతుంది అనేది మీరు నాకు చేసి పంపించండి. ఇమ్మీడియేట్‌గా. కోడ్‌ని మోడిఫై చేసి మాత్రమే నాకు పంపించాలి. ఇంకా మీరేమి కొత్తగా ఆలోచించాల్సిన పనేం లేదు. జస్ట్ మోడిఫై ద కోడ్. నా టార్గెట్ అంతా ఫ్రెషర్స్ నాన్న ఇప్పుడు. సో, మీరు ఇన్వాల్వ్ అవి చేయండి ప్లీజ్. ఒక 2 డేస్ తర్వాత ఫ్రెషర్స్ లేదు, ఎక్స్‌పీరియన్స్‌డ్ లేదు. మొత్తం కలిపేస్తా నేను. ఒక్కసారి అరేస్ స్టార్ట్ అయినాయి, ఫంక్షన్స్ స్టార్ట్ అయినాయి అనంటే ఎవ్రీవన్ విల్ బి ద సేమ్. యా వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరూ ట్రై చేశారు. లెట్ us ట్రై దట్. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ some people have done. చండీ ఓకే, గుడ్ జాబ్. తర్వాత రాజేష్, మీ వైకే యూ డిడ్ ఎ నైస్ జాబ్. రైట్. అయితే వైకే అండ్ చండీ మీరు ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైల్ లోపల కండిషన్ రాస్తున్నారు కదా, కండిషన్ లేకుండా డైరెక్ట్గా ట్రూ పెడితే లోపల కోడ్ ఏం మార్చాలి. ఇంకా కండిషన్స్ అప్లై చేయకుండా లోపల కోడ్ మారుస్తూ నాకు ప్రింట్ చేయాలి. ఓకే. సో నేను అది మీకు ఇచ్చిన వర్క్ మిగతా వాళ్ళతో మేము మాట్లాడాలి ఇప్పుడు. రాజేష్ చూడమ్మా.
మీరు ఏం చేశారంటే ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేశారు ఏమా 0. సో 0 ఈజ్ లెస్ దెన్ 23. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అనగానే ఏమవుతుంది 0 ప్రింట్ అవుతుంది, 0 ప్రింట్ అవుతుంది. సో నేను అడిగింది 15 నుంచి ప్రింట్ చేయమని చెప్పాను కదా. సో 0 ప్రింట్ అవుతుంది, అసలు 0 ప్రింట్ అవ్వకూడదు. సరే ప్రింట్ అయిందే అనుకో, తర్వాత ఏమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 14 అవుతుంది. 0 ప్లస్ 14 ఎంత 14. సో నెక్స్ట్ టైము కండిషన్ చెక్ అవుతుంది, 14 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 23. కరెక్ట్ అంటే ట్రూ స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ లోపల వైల్ విల్ ఎగ్జిక్యూట్ ద బాడీ ఆఫ్ ద కోడ్. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అయింది 14 ప్రింట్ అయింది, 0 తర్వాత 14 అండ్ దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ ప్లస్ 14 అంటే 14 ప్లస్ 14 ఎంత అయింది 28 అయింది. 28 ఈజ్ నాట్ లెస్ దాన్ 23 కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. అసలు నేను అన్న నెంబర్లో ఒకటి కూడా ప్రింట్ కాలే, రైట్. సో దట్ ఈస్ ఎ రాంగ్ వన్. ఓకే, దాన్ని ఎలా చేద్దామని చూద్దాం మనం. మీరు చేసిన మిస్టేక్ ఏంటని నేను చెప్పాను. భాను సేస్ ఐ వాల్యూ స్టార్ట్స్ షుడ్ బి 15 అని ఒక్కటి చెప్పేశారు, మరి తర్వాత వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అన్నారు. మరి అది కూడా తప్పే కదా భాను. నువ్వు 15 నుంచి కనుక స్టార్ట్ చేసినప్పుడు 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అన్నావు అనుకో, 15 కంటే నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు అది ఆగిపోతుంది కదా. సో దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్, రైట్. యా ఓకే, గుడ్ జాబ్ రాజేష్. రాజేష్ అని క్యాపిటల్ ఆర్తో ఉన్న ఆయన. భాను సేస్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 23. ఓకే ఓకే గైస్. సో సమ్మన్ ప్రతిమ ఏం ట్రై చేయలేదు మీరు, ఏదో ఒకటి రాయాలి కదా, ఏమవుతుంది మొబైల్లో ఉన్న రాయాలి. సూర్య ఓకే ఓకే ఫైన్. ఏ ఓకే, ద క్వశ్చన్ ఈస్ 15 నుంచి 23 వరకు ప్రింట్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తాం దాన్ని అని అంటే, సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ ఫ్రమ్ 15, సో ఐ విల్ స్టార్ట్ ద ఐ వాల్యూ ఇనిషియలైజేషన్ విత్ 15 ఓన్లీ. అండ్ ఎక్కడి వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను 23 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ టు చెక్ వెదర్ ద ఐ వాల్యూ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 23. 23 కంటే ఎక్కువైంది అంటే స్టాప్ చేసేసి అంతే, రైట్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ yeah I and I plus I plus 1. So now it will print the value 15 to 23. That's good job. Okay, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే 0 to అదే 1 to 10 వరకు ప్రింట్ చేద్దాం. సో I is equal to 1, I less than or equal to 10, I plus plus అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే 1 to 10 ప్రింట్ అవుతుంది. సో నేను బ్యాక్ టు ద కోడ్కి వెళ్ళిపోయిన, కోడ్ బ్యాక్, రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 1 సెకండ్, నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అంటే ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ద ఈవెన్ నెంబర్స్. Okay, I tell you one thing, I still remember that ఇన్సిడెంట్. నేను శ్రీకాంత్ పక్క పక్కన కూర్చొని వర్క్ చేస్తుంది, ఇదే ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ప్రింట్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ అని అన్నాడు. శ్రీకాంత్ ఏం చేసిండు, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అని చేసేసి ప్రింట్ చేసేసి వెళ్ళిపోయాడు. ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆ రోజు మా ప్రొఫెసర్ లేడు ల్యాబ్లో, ఉన్న
ల్యాబ్ అసిస్టెంట్కి చూపిస్తే ప్రింట్ అయిందబ్బా అన్నాడు. కానీ కోడ్ చూస్తే కోడ్ నువ్వు కరెక్ట్గా రాయలేదు మరి అంటే, మరి ప్రింట్ అయితే ప్రింట్ అయింది కదా, మీరు ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్లు రాసుకోండి అని. కాదమ్మా నువ్వు ఇంకొక బెటర్ లాజిక్ రాయాల్సింది, నువ్వు అట్లా కాదు చేయాల్సింది అని అంటే, లేదు లేదు కరెక్టే రాసినా నేను వెళ్ళిపోతా బయటికి. ఆ ల్యాబ్ అసిస్టెంట్కి ఏముంది తొక్క, ఆయన సిగ్నేచర్ పెట్టేసి నువ్వు పంపించేసింది మమ్మల్ని, రైట్. అయితే నాకు అర్థమైంది అది విషయం ఏంటి అనేది అర్థమైంది. కాకపోతే అక్కడ చాలా చిన్న విషయమే, చాలా చిన్న విషయం, వాడు ఆలోచించలే. బట్ ల్యాబ్ అసిస్టెంట్కి ఏం పోతుంది చెప్పు, పంపించేశాడు. ఆ ప్రొఫెసర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ వచ్చినప్పుడు మరి ప్రొఫెసర్ ఊరుకుంటాడా? 4 మార్కులు తక్కువ వేసాను. అట్లా అట్లా మనం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టడం సరిపోదు. నేను 1 to 10 ఉన్న వాల్యూస్ అన్నిటిని వన్ ఆఫ్టర్ ది అదర్ నేను ప్రింట్ చేసుకుంటూ ఉంటే అది 1 to 10 ప్రింట్ అవుతుంది. కానీ ఈవెన్ నెంబర్స్ ని మాత్రమే ప్రింట్ చేయాలి అని అంటే ముందు నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాను? నా దగ్గర ఏముంది? ఇఫ్ I modulus 2 డబల్ ఈక్వల్ టు 0 అయితే ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టేసేయండి. ట్రిపుల్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మాత్రమే ప్రింట్ చేయి, లేకపోతే నార్మల్గా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పో. ఇప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుంది, అంటే అఫ్ కోర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ. సేమ్ అదే విధంగా ఇంకా ఇంకా ఎక్కువ కోడ్ రాయాల్సి వచ్చింది, మనం యాక్సెప్ట్ చేస్తా. కానీ దిస్ ఈస్ ద రైట్ వే కదా. అంటే నేను ప్రతి వాల్యూని ప్రతి ఐని నేను చెక్ చేసుకుంటూ పోతున్నాను. డివైడెడ్ బై 2 చేసినప్పుడు 0 వచ్చిందా లేదా, డివైడెడ్ బై 2 చేసినప్పుడు 0 వస్తే ప్రింట్ చేయి, 0 రాకపోతే ప్రింట్ చేయకు అని నేను చెక్ చేసుకుంటూ రాస్తున్నాను. ఎస్, దిస్ పర్టిక్యులర్ స్టెప్ టాట్ మీ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, సో యా, సో పాపం సాయి కిరణ్ రాశారు I less than or equal to 10 and I modulus 2 is equal to 0. Superb Sai, superb. డైరెక్ట్ గా ఇక్కడే రాసేసారు. బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దట్ కాంప్లికేటెడ్ కోడ్ రైట్ నౌ. నేను డైరెక్ట్ గా ఇఫ్ ని యూజ్ చేసి చెక్ చేసుకున్నాను. బాగా రాశారు సాయి, బట్ బెటర్ టు యూజ్ లైక్ దిస్. ఓకే, రైట్. అచ్చా, ఓకే. కన్సోల్ I greater than or equal to 23. I greater than or equal to 23 కండిషన్ ఫెయిల్ అవుతుంది కదమ్మా. I greater than I 15 అన్నప్పుడు 15 is not greater than 23 కాబట్టి బ్రేక్ అయిపోతుంది అది. సో మీరు రాసిన కోడ్ తప్పు చండి. ఇంతకు ముందు ఏదో రాసి పంపించావు, అది రైటే. ఓకే, ఫైన్. లెట్ మీ కంప్లీట్ దిస్ ఫ్లో. నేను మనం డిస్కస్ చేద్దాం చండి. ఓకే, సో this is how we have to write 1 to 10 and 10 to 1. Okay, 1 to 10 ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎట్లా ప్రింట్ చేస్తాం సార్ అని అంటే, ఇఫ్ I modulus 2 is equal to 1, if I modulus 2 is equal to 1, then మనకి ఆడ్ నెంబర్స్ వస్తాయి. అలా. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో ఈ ఫ్లోలో మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. సో వాటిని మనము ట్రై చేద్దాం. మీరు ఇప్పుడే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కుదరదు నాకు. ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ టు ద డ్రైవ్లో చూసుకుందాం మనం. డోంట్ వరీ, డ్రైవ్లో షేర్ చేసేస్తాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 యూజింగ్ వైల్ లూప్. ఆల్రెడీ మనం చేసాం. ఇప్పుడు రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1 యూజింగ్ వైల్ లూప్. సార్ మీరు ట్రై చేయండి, మీకు కొన్నిసార్లు ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. లెట్ ఇట్ గో. నేను దాన్ని మీకు వదిలేస్తున్నా. లెట్ ఇట్ గో. అది అక్కడ ఏం జరుగుతుంది అని మనము చెక్ చేద్దాం.
విల్ లుక్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఇవి 2 రోజులు జరుగుతాయి క్లాసులు. ఓకే, నేను ఇంకా అడ్వాన్స్ లూప్స్ కూడా చెప్పాలి మీకు. అట్లాంటప్పుడు ఆ ప్రాబ్లమ్ని మీరు ఫస్ట్ ఫేస్ చేసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 ఈవెన్ నెంబర్స్, 1 to 10 ఆడ్ నెంబర్స్. యా, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ 10 multiples of 4. 10 multiples of 4 అంటే ఏంటి? 4, 8, 12, 4, 16, 20 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 అవుతాయి. ఎలా ప్రింట్ చేసేయచ్చు మనము అని అంటే, ఇక్కడ చూడండి, ముందైతే 1 to 10 ప్రింట్ చేద్దాం. నేను ప్రతిసారి దీని మీదనే ఉంటాను. 1 to 10 ప్రింట్ తోటే చేయాలి ఏదైనా. సో ప్రింట్ అయ్యే ప్రతిసారి నాకు ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి? 4 into 1 ప్రింట్ కావాలి, తర్వాత 4 into 2 ప్రింట్ కావాలి, తర్వాత 4 into 3 ప్రింట్ కావాలి, తర్వాత 4 into 4 ప్రింట్ కావాలి. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఐని ప్రింట్ చేయడం పక్కన పెట్టి 4 into I ప్రింట్ చేశాను అనుకో, దట్ విల్ బి సూపర్బ్ కదా. రైట్? సో నాకు డైరెక్ట్గా 4 మల్టిపుల్స్ అన్ని వరుసగా ప్రింట్ అయిపోయినాయి కదా. ఇలాగ మనం 4 మల్టిపుల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఆఫ్టర్ 4 మల్టిపుల్స్ మీకు కావాలి అని అనుకుంటే, యా నాకు టేబుల్ లాగా ప్రింట్ కావాలి సార్ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా చేద్దాం? హౌ డు వి ప్రింట్ ఇట్? ఐ లైక్ అ టేబుల్. చూడండి ఒకసారి, 4 ప్లస్ కంకాటినేషన్, 4 ప్లస్ ఇంటూ, సార్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఇది. మీరు కంకాటినేషన్ నాకు అలా ప్రింట్ కావాలి, ఎందుకంటే నేను దాన్ని అంత స్ట్రెస్ చేయలేదు ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్లో. రియాక్ట్లో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్కి వచ్చేటప్పటికి కంకాటినేషన్ చేయడమే రాలేదు కొంతమందికి, ఎస్పెషల్లీ ఫ్రెషర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను మళ్ళీ అక్కడ చెప్పలేను, కంకాటినేషన్ చేయండి, ఇక్కడే వర్క్ చేయండి దాని మీద. 4 ప్లస్ స్టార్ ప్లస్ ఐ ప్లస్ ఈక్వల్ టు 4 into I. సేవ్ అండ్ రీఫ్రెష్. చూడండి ఇప్పుడు ఇక్కడ 4 into 1 is equal to 4, 4 into 2 is equal to 8, 4 3s are 12, 4 4s are 16. How is it? కదా, రైట్. ఇప్పుడు నాకు 4th టేబుల్ వద్దు సార్, నాకు 6th టేబుల్ కావాలనుకోండి. సో నేను ఇక్కడ 6, ఇక్కడ 6 నేను మార్చాలి. ట్రై టు సీ దిస్ ఈస్ అ వెరీ ఎంబరాసింగ్ థింగ్. ప్రతిసారి నేను మార్చుకుంటూ రావాలి. ఇలా కాకుండా నేను ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్కి తగ్గట్టు రావాలి అని అంటే, వేర్ n ఈజ్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని అనగానే మనం ఇచ్చిన ఇన్పుట్ కాస్త ఎన్లోకి వెళ్తుంది, కానీ స్ట్రింగ్గా వెళ్తుంది కాబట్టి దాన్ని నేను నెంబర్గా మార్చేస్తున్నాను. సో ఐ విల్ రిపీట్, ఐ యూజ్ దిస్ n ఓవర్ హియర్. సో ఇప్పుడు చూడండి, మీరు ఏ ఇన్పుట్ ఇస్తే ఆ టేబుల్ వస్తుంది. సో ఇప్పుడు మీ సార్ నాకు 16th టేబుల్ కావాలా? ఎస్ సార్, 16 1 16 16 2 32. ఓకే, దిస్ ఈస్ ద 16th టేబుల్. ఓకే, మీకు 18th టేబుల్ కావాలంటే 18th టేబుల్ కూడా వస్తుంది. సో 18th టేబుల్, ఫైన్. అలా మీరు మీకు కావాల్సిన నెంబర్ టేబుల్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. హోప్ యూ గాట్ మై పాయింట్ గైస్. యా, ఓకే, యా. దీంతో పాటు మీరు డాక్యుమెంట్ డాట్ రైట్ కనుక యూజ్ చేస్తే, సేమ్ లైన్ని నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ బదులు డాక్యుమెంట్ డాట్ రైట్ కనుక నేను యూజ్ చేస్తే అది నాకు ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు 4th టేబుల్ ఇలా. సో 4 into 1 4, 4 into 2 8, 4 into 3 అన్నీ ఒకటే లైన్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటే లైన్ యూజ్ చేశాను కాబట్టి. సో ఎవ్రీ లైన్ తర్వాత మీరు సపరేట్గా ఇంకొక అంటే ఒక 4 into 1 is equal to 4 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఇంకొక లైన్ తీసుకుని బ్రేక్ అని పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే బ్రేక్ కూడా ప్రింట్ అవుతుంది. అప్పుడు 4 into 1 is equal to 4, 4 into 2 is equal to 8. అంటే 4 into 1 is equal to 4 ప్రింట్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది.
ఓకే, డాక్యుమెంట్ రాసేటప్పుడు మీరు ఈ పర్టికులర్ సింటాక్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే కన్సోల్ లో అయితే అఫ్ కోర్స్ ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ న్యూ లైన్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. హోప్ యూ అండర్స్టూడ్ దట్. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ ఎర్రర్ అని ప్రింట్ చేయొచ్చా మనం? యా, ప్రింట్ చేయొచ్చు కావాలనుకుంటే, కానీ ఎలా ప్రింట్ అయింది చూడండి, రెడ్ కలర్ లో ప్రింట్ అయింది. ఎర్రర్ అని ఊరికే నేను చూపిస్తున్నా, రెడ్ లో ప్రింట్ అయిపోతుంది అనమాట. అంత ఇదేమి ఎర్రర్ కాదు, ఇది జస్ట్ ఇట్ ఈస్ ఐఎమ్ జస్ట్ మాన్యువల్లీ సేయింగ్ దిస్ ఈస్ ఎన్ ఎర్రర్. కన్సోల్ డాట్ లాగ్. Okay, so hope you understood what is a while loop. Ready? Next, so write a program to print multiplication of 6. Okay, write a program to print the factors of 24 using while loop. Sir, I just share all these programs to you. ఎందుకన్నా మంచిది, నేను ఏమన్నా మధ్యలో నాకు ఇంటర్నెట్ పోయినా ఏం జరిగినా మీకైతే ఉండాలని చెప్పేసి. ఓహో, చండీ ఒక్కరికి వెళ్ళింది ఇది. ఎవ్రీ వన్, నేనైతే డైరెక్ట్గా చాట్లో పంపించేశాను మీకు, మీరు దాన్నైనా కాపీ చేసుకోవచ్చు ముందైతే. ఓకే, నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను, మీ అందరి డీటెయిల్స్ అన్ని తీసుకుంటాను. వరీ నాట్. ఓకే, ఫైన్. సో దీంట్లో ఉన్న అసైన్మెంట్స్ అన్నీ మీరు స్టార్ట్ చేయండి రాయడం. సార్ చాలా మందికి రాకపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అస్సలు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ ట్రై చేసినప్పుడు మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని నేను క్లియర్ చేసినప్పుడు మీకు డౌట్స్ బబుల్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి, టక్ 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 అని. ఆ ఫీల్ తీసుకురావడానికి నేను ట్రై చేయమని చెప్తున్నాను. ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మంచి మంచి డెవలపర్స్ కూడా రాయండి, ఏం కాదు. చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్, ఇవన్నీ నాకు కావాలి. పుట్ మీ ఆల్. యా, పంపించానమ్మా, అందరికీ కలిపే పంపించాను. అయితే వచ్చినాయి ఆ ప్రోగ్రామ్స్ మీకు? యా, ఫైన్ 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 అండి. చలో నెక్స్ట్. లెవెన్ వరకే వచ్చినాయా? చూస్తాను. ఓకే, డోంట్ వరీ, నేను పంపిస్తాను, డోంట్ వరీ. యా, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫర్ లూప్కి మనం ఏం చేద్దాం. ఫర్ లూప్కి ఏం చేయడం ఏంటి? సో ఇక్కడ ఏంటంటే మనకి రెండు లూప్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్, ఇంకొకటి ఫర్ లూప్. సార్ ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే, ఓకే, ఈజ్ ఆఫ్ యాక్సెస్ తప్ప టెక్నికల్గా రెండింటికి తేడా ఏం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది తప్ప టెక్నికల్లీ బోత్ ఆర్ లూప్స్, అంతే. సో నేను ఫండమెంటల్గా నేను ఏం చెప్పాను, మీకు ఎనీ లూప్లో, ఏ లూప్లోనైనా ఏముంటుంది మీకు? ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఈ మూడింటిని మనం 3 ప్లేసెస్లో రాస్తాం వైల్ లూప్లో అయితే. ఇనిషియలైజేషన్ ఒక చోట, కండిషన్ ఒక చోట, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒక చోట రాస్తాం. అలాగే రాయాలి కూడా, అన్నీ కలిపి పైన రాసుకుంటే కుదరదు కదా. కానీ ఫర్ లూప్ అనే ఒక లూప్ ఉంది. ఆ లూప్ పరిస్థితి ఏంటి అని అంటే, ఇట్ కెన్ అలౌ అస్ టు రైట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లైన్. ఎలా సార్ అని అంటే, ఇక్కడ చూడండి, వైల్ బదులు ఫర్ అని పెట్టి, ఫర్ లోపల ఇది ఇక్కడ కట్ చేసేస్తున్నాను, ఇంక్లూడింగ్ సెమీకోలన్, వేర్ I is equal to 1, I less than or equal to 10, semicolon. Third statement, I is equal to I plus 1. సెమీకోలన్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఇష్యూ లేదు. సో ఈ మూడు కలిపి నేను ఒకటే లైన్లో రాసుకున్నాను. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం వైల్లో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అంటే ఏంటి,
ఈ వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఇనిషియలైజేషన్ కాబట్టి ఈ లూప్ రిపీట్ అయిన ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్ బిఫోర్ ద ఫస్ట్ ఇటరేషన్. సో మీకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఇటరేషన్ అని అంటాం. ఫస్ట్ ఇటరేషన్ కంటే ముందు ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యే ముందే ఇది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడే లోపలికి వస్తుంది, అప్పుడు లోపలికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి దీని పరిస్థితి ఏంటి సార్? ఈ థర్డ్ స్టేట్మెంట్ పరిస్థితి ఏంటంటే ఎస్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద లైన్స్ ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ i ఈజ్ ఈక్వల్ టు i+1 అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత యాజ్ అ లాస్ట్ స్టేట్మెంట్గా మీరు వర్చువల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ అనుకోవచ్చు, ఈ ఈ ఈ పర్టికులర్ పార్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత అని చెప్తున్నాను నేను. రెడీ? సో నెక్స్ట్ టైం అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత i ఈజ్ ఈక్వల్ టు i+1 కూడా జరిగిన తర్వాత దెన్ వాట్ విల్ హ్యాపెన్? అగైన్ కండిషన్ విల్ బి చెక్డ్. కండిషన్ కనుక ట్రూ అయితేనే ఈ లైన్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ స్టేట్మెంట్గా థర్డ్ ది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేవ్. అండ్ నౌ ఇఫ్ ఐ సీ ద అవుట్పుట్ విల్ బి ద సేమ్. అవుట్పుట్ ఇస్ సేమ్. మీకు ఇంతకు ముందు వైల్ లూప్ లో ఏవైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ ఫర్ లూప్ లో కూడా వస్తుంది, రైట్? సో ఆబ్వియస్ గా మనము కొద్దిగా ఇబ్బంది పడతాం. ఏంటి అని అంటే ఈ సింటాక్స్ ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతాం. ఎస్పెషల్లీ అరేస్ ని హ్యాండిల్ చేయడానికి మనకి ఫర్ లూప్స్ అనేవి చాలా బెటర్ లూప్స్ అన్నమాట. మిగతా కాంప్లికేటెడ్ లాజిక్ ఎక్కడ రాసిన వైల్ ఈజ్ ద బెస్ట్ వన్, బట్ ఎస్పెషల్లీ అరేస్ ని యాక్సెస్ చేసుకునేటప్పుడు, అరేస్ లో ఉండే వాల్యూస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు యా వీ కెన్ గో విత్ ఫర్ లూప్స్. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఏం చెప్తాను అంటే ఫర్ కూడా వాడకూడదు, ఫర్ ఈచ్ అని ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ వాడాలి అని అలా. సో తర్వాత కొన్ని రోజులకి దాని నెక్స్ట్ మూమెంట్ లో ఇంకొక మాట కూడా చెప్తాను, ఫర్ ఈచ్ ఒకటి వాడకూడదు, మనకి డిఫరెంట్ పర్పస్ల కోసం డిఫరెంట్ ఫంక్షన్స్ ని మనకి అరేస్ మనకి సప్లై చేస్తాయి, అవి వాడాలి అని చెప్తాను. ఓకే, అలాగే చెప్పుకుంటూ పోతూ ఉంటాను. ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఇప్పుడున్న పొజిషన్కి ఒక్క రోజులో రాలే, ఇది ఒక పెద్ద జర్నీ. ఆ జర్నీ అంతా మీకు చూపించాలి. డైరెక్ట్గా నేను ఇప్పుడున్నది కనుక చెప్తే నాకు 3-4 డేస్ సరిపోతుంది, ఎక్కువ ఏమో అవసరం లేదు. కానీ దానికి ముందున్నది అర్థం కావాలంటే ఎన్ని తప్పవు. ఓకే, ఎనీవేస్, సో దిస్ ఈజ్ హౌ వీ రైట్ అ ఫర్ లూప్. సో ఆబ్వియస్గా మీరు అందరూ అనుకోవచ్చు ఫర్ లూప్లో 1 to 10 ఎలా ప్రింట్ చేయొచ్చు సార్? యా, ఏం చెప్పాను నేను? ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ లైన్. సో ఫర్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత కండిషన్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ i ఈజ్ ఈక్వల్ టు i+1. సో తర్వాత బాడీ, ఈ బాడీ లోపల ఏం రాద్దాం? console.log of i అని అంటే ఇట్ విల్ ప్రింట్ 1 to 10. 1 to 10 ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, ఈ పర్టికులర్ బ్లాక్ ని మార్చకండి అసలు. ఇఫ్ i modulus 2 double equal to triple equal to 0, then console.log of i. ఇదిగో console.log of i. ఇప్పుడు డిఫరెంట్ చూడండి, మీకు 2 to 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయిపోయి అలా. సో మిగతా పనులన్నీ మీరు ఇప్పటివరకు చేసినవన్నీ కూడా మళ్ళీ ఫర్ లూప్లో కూడా చేసి చూడండి. సార్ నేను లాజిక్ ఇంకా చెప్పాలి మీకు, లాజిక్ డెవలప్మెంట్ చాలా పని ఉంది మనకి, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్, ఫ్యాక్టోరియల్, ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి. కానీ ముందు మీరైతే వాటన్నిటిని ఒకసారి చదవండి, అవి చదివితే ఆబ్వియస్గా మీకు తెలుస్తుంది. ఓకే, అయితే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్. ఓకే గైస్, యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకున్నది అయిపోయింది, బట్ టుడే ఐ వుడ్ లైక్ టు క్రియేట్ అ క్లాస్ రూమ్ ఫర్ యూ. అండ్
I want to share everything in that classroom. So classroom, React.js 7 a.m. అంటే యాంగులర్ ఉన్న వాళ్ళకి యాంగులర్ నేను తర్వాత చేస్తాను. 7 a.m. 05 ఇంకోటి కూడా రాద్దాం. మనము ప్రాబబ్లీ 15th స్టార్ట్ చేసి ఉంటాం. ఓకే, సేమ్. ఈ రోజు నుంచి క్లాసెస్ కావాలి అని అంటే యూ హ్యాడ్ టు యాక్సెస్ దిస్ క్లాస్ రూమ్ అనమాట. దీన్ని మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలి సార్ అని అంటే చూడండి, ఇక్కడ నేను ఇక్కడ పీపుల్ ప్లస్ ఇక్కడ ఈమెయిల్ మాన్యుమిట్స్ ఇక్కడ చూద్దాం, స్టూడెంట్స్ని యాడ్ చేస్తున్నాం. manumits.info@gmail.com ఇన్వైట్. యా సాయి కిరణ్, షూర్. సో manumits.info@gmail.comకి నేను ఇన్విటేషన్ పంపించాను. సో ఇప్పుడు నాకు నిన్న జీమెయిల్ ఓపెన్ చేసుకుని జీమెయిల్లో manumits.info జీమెయిల్ ఓపెన్ చేసుకుని manumits.info ఇక్కడ చూడండి, నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, క్లాస్ ఇన్విటేషన్. దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ గివ్ మీ దిస్ కైండ్ ఆఫ్ జాయిన్ అని అంటాను. సో అప్పుడు మీరు జాయిన్ అవుతారు అన్నమాట. ఓకే, సో దీంట్లో నేను షేర్ చేసే క్లాస్ వర్క్ ఏమైనా ఉంటే క్లాస్ వర్క్ అంతా కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ అసైన్మెంట్స్ గాను స్ట్రీమ్ గాను కనపడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు షేర్. సో ఇది టీచర్ టైప్ కదా, టీచర్లో క్లాస్ వర్క్ని నేను షేర్ చేస్తున్నాను. క్రియేట్ వన్ మెటీరియల్, గాట్ ఇట్. అండ్ ఇది నా వైపు నుంచి చేసుకునే పని, మీకు కాదు. రీసెంట్ అనో లేకపోతే ఏదో ఒకటి. ఇక్కడ కాపీ లూప్స్ పోస్ట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను కదా, ఐఎమ్ దేర్ ఫర్ దట్, రైట్? సో నాకు యాక్చువల్గా ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఇంకా రావడానికి కొద్దిగా టైం పడుతుందేమో. మీరు కనుక మీ క్లాస్ రూమ్కి వెళ్ళి క్లాస్ వర్క్ చూసుకుంటే మీకు ఇక్కడ కనపడుతుంది లూప్స్ అసైన్మెంట్ అని. ఇక్కడ క్లియర్గా వ్యూ మెటీరియల్ అని అంటే ఆ పర్టికులర్ పార్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ హౌ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. హలో, అర్థమైందా? సో మీ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు కావాలి, రైట్? సో మీరందరూ ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు పాజ్ ద రికార్డింగ్.